వి వాంట్ అవర్ జాబ్స్ అండి, అంతే. ఓకే, బాధను ఆవేదనను మేము చూస్తున్నాం. ఇది మీ ఒక్క బాధే కాదు. ఈ రాష్ట్రంలో సుమారు ఈ ఉద్యోగాలకు ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలు సిద్ధపడేటువంటి సుమారు 30 లక్షల మంది నిరుద్యోగుల ఆవేదన మీరు ప్రతిబింబిస్తున్నారు. మీరు ప్రతిబింబించేటప్పుడు పలు వేదికల్లో మాట్లాడుతున్నప్పుడు పోలీసులు మిమ్మల్ని గమనిస్తున్నారు. అంతే, మీరు నేరస్తులు కాదు. మీరు ఎందుకంటే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు. అయినప్పుడు కూడా అన్నీ కూడా ఇప్పుడు దాని అవమానమేం కాదు. అది మేము కూడా పోరాటాల్లో మమ్మల్ని కూడా నిద్రపోని రాత్రులు 40 కేసులు పెట్టారు మా మీద. సరే, మీరు మహిళలు, స్త్రీలు కాబట్టి సమాజంలో చైతన్యం ఇంకా ఉండాలి మీరు. కాబట్టి వాళ్ళు ఏదో అరెస్ట్ చేశారు, దీన్ని చిన్నబోవాల్సిన పని లేదమ్మా. ఇది వ్యవస్థలో భాగంగా జరుగుతుంటాయి. నిజంగా మీకు జరుగుతున్నట్టు అన్యాయం పట్ల ప్రభుత్వం స్పందించట్లేదు అనేటువంటి ఆవేదన ప్రతి నిరుద్యోగులు ఉన్నది. నిరుద్యోగం అంటేనే ఒక అద్దం లాంటి మనసు, భావోద్వేగాలకు లోనై సున్నితమైనటువంటి మనస్తత్వాలు వాళ్ళు. ఎందుకంటే నేను అందరూ పుట్టి పెరిగి ఒక నిరుద్యోగ జేఏసీని స్థాపించింది నేనే. ఆ నిరుద్యోగ జేఏసీని 10 మంది వాడుకుంటున్నారని నేను మాట్లాడలేదు. ఎందుకంటే నిరుద్యోగ అనేవాళ్ళు వేదిక ఎవరో కొట్లాడుతున్నారు కాబట్టి. కానీ పద్ధతులు కూడా ఉంటాయి. మీరు అన్నట్లు మేము ఆ రోజు కొట్లాడి ఎన్నో కేసులను ఎదుర్కొన్నాం. కొట్లాడినాం, కానీ కాలికేస్తే ఏలికేసి, ఏలికేస్తే కాలికేసే విధంగా నిరుద్యోగం అనేది ఉండొద్దు. నిజంగా పరీక్షల్లో అవకతవకలు జరిగినాయా, అక్రమాలు జరిగినాయా, లేకుంటే కాపీయింగ్ జరిగిందా, లేకుంటే ఫైలెటింగ్ జరిగి నిజమైనటువంటి ప్రతిభావంతుడికి అన్యాయం జరిగిందా, ఇట్లాంటి అంశాల్లో తప్పకుండా కొట్లాడాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంది, 3 నోటిఫికేషన్లు పాత నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇలా గ్రూప్ 1లో కూడా దాని గురించి ఎక్కువ కూడా మాట్లాడకూడదు మనం. ఇవాళ కూడా గౌరవనీయులైనటువంటి హైకోర్టులో వాదనలు జరిగినాయి. తర్వాత గ్రూప్ 2 దాంతోనే గ్రూప్ 2, గ్రూప్ 3 ముడిపడి ఉన్నది. మేమేం చేస్తున్నామంటే గత ప్రభుత్వం హయాంలో జరిగిన లోపాలు జరగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా పరీక్షల విధానాన్ని సంస్కరించారు. గుర్తుపెట్టుకోండి, ఏ ముఖ్యమంత్రి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకుంటే పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ఎవరితో భేటీ అయ్యారు? ఢిల్లీ వెళ్లి అక్కడున్నటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో, మెంబర్తో భేటీ అయ్యి వాళ్ళ పరీక్షల విధానం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో టీజీపీఎస్లో ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ని, మెంబర్లని కూడా వైదొలిగింపజేసి పరీక్షలను ప్రక్షాళన చేశారు. ఇది మేలు జరిగింది, ఎక్కడ లీకులు. గతంలో పరీక్ష మధ్యలో మనం మాట్లాడితే ఎవరైనా చర్చా మర్యాదలను పాటిద్దాం. ఒకళ్ళు పూర్తయిన తర్వాత ఒకళ్ళు మాట్లాడే. అయితే టీజీపీఎస్సీని సంస్కరించేసి గతం బీఆర్ఎస్ ప్రభుత్వానికి గ్రూప్ 1 పెట్టడం చేతగాలేదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి గ్రూప్ 2 పెట్టడం చేతగాలేదు. టీచర్ ఉద్యోగాలు కాదు కదా వాళ్ళు అంటున్నారు కదా, నేనే అంటున్నా, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లే వాళ్ళు భర్తీ చేయలేనటువంటి పరిస్థితి, దుస్థితి. ఇవాళ 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, నిరుద్యోగుల కొలువులు ఇచ్చామని గుండెమే చేసుకుని చెప్తున్నామంటే దాంట్లో లోపాలు ఉన్నాయి. న్యాయపరమైన చిక్కుల్ని పరిష్కరించారు ప్రభుత్వం. ఏదైనా 60,000 ఉద్యోగాలు అంటే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటండి? కొత్తగా ఇస్తారు. పూర్తి కాలేదు. అమ్మాయి చెప్పింది సమస్య కలవాలా? 60,000 ఉద్యోగాలంటే ఎక్కడ వెనక్కి పోవాలి? కొత్తగా ఇచ్చిన ఒక్క నిమిషం నేను చెప్పేది, పాత ఉద్యోగాలు ప్రభుత్వం అది చెప్పండి. అది మీరు విద్యార్థి నాయకులు లెక్క మాట్లాడతారు. నేను కాదు, విద్యార్థులు క్వశ్చన్ చేయాలి. నేను మీరు ఏం చెప్తే వినకపోవడం కాదు, మీరు చెప్తే వినకపోవడం కాదు. నేను మీరు 5 నిమిషాలు చెప్పండి. మధ్యలో ఎవరు రావద్దు, నేను అడుగుతారు మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పండి. ఈ రాష్ట్రంలో మీరు మధ్యలో రావద్దు. కమిషన్ అని వేతన సవరణ సంఘం
2020 డిసెంబర్లో తేల్చిన లెక్క అంటే 1,91,126 ఉద్యోగాలు తేల్చింది. ఈ రాష్ట్రంలో మొత్తం ఆమోదం అంటే మంజూరైనటువంటి ఉద్యోగాల సంఖ్య 4,91,304లో 1,91,126 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయండి. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిందే గాని దానిలో లోపాలని చూడలేదు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే మన్నేపు రామకృష్ణ తొలి నిరుద్యోగ అమరుడు, వీళ్ళందరూ తెలుసు తెలియదు, మేము పోయి 10,000 రూపాయలు చందాలు వేసుకుని ఆర్థిక సాయం చేసి వచ్చాను నేను నారాయణ ఖేడ్లో. 1200 ప్రబలికతో సహా 1200 మంది నిరుద్యోగులు ఎందుకు చనిపోయారు? వీళ్ళకు ఉద్యోగాల మీద ఆసక్తి లేదు ఆ ప్రభుత్వానికి, లేక భర్తీ చేయడం రాక న్యాయపరమైన చిక్కులతో వర్టికల్ రిజర్వేషన్తో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను పక్కన పెట్టి హారిజాంటల్ పక్కన పెట్టి నోటిఫికేషన్ ఇస్తే కోర్టుకు పోయి భర్తీ చేయలేకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చి జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఆ ఉద్యోగాల్లో పెట్టి 60,000 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ చేతుల్లో నియామక పత్రాలు ఇచ్చడం. ఇది గొప్పగా అవి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎందుకు చేయలేకపోయారంటున్నా. 12,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఒక విషయం అండి, పాత గవర్నమెంట్ బకాయిలని వాళ్ళకి వదిలిపెడదామా? అదే నేను చెప్తాను, వాళ్ళ ఆస్తులు వదిలిపెడదామా? కాబట్టి బకాయిలు మావే, మేమే చెల్లిస్తాం, ఫీజు రింబర్స్మెంట్ అని మేమే చెల్లిస్తాం. ఉద్యోగాలు వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలకి నియామక పత్రం గొప్ప అంటున్నది వాళ్ళ వల్ల కాదు. అది కేసీఆర్ ఇప్పుడు మళ్ళా 3వ అధికారంలోకి వచ్చిన జీవో నెంబర్ 3 మేము 12 మొత్తం 60,000 ఉద్యోగాలు ఇచ్చినామండి. ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి. 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరు ఇస్తామన్నది మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం కాదు, అన్ని ఉద్యోగాలు. సిఆర్ బిస్వాల్ అని చెప్పింది 2020లో డిసెంబర్ లో 1,91,126 ఉద్యోగాలు, 1,91,126 ఉద్యోగాలు ఉన్నాయన్నాడు. వీళ్ళు తెలంగాణ 2014 నిరుద్యోగ చేసి సెప్టెంబర్ 5న ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఏర్పడింది. ఆ రోజే 2 లక్షలు అన్న మేము ఉద్యోగాలు. 2 లక్షలు అంటే 1,91,100 ఖాళీ అన్నారు కదా. అయితే క్లారిటీ ఏంటంటే దీనిలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, దానివల్ల కొత్త పోస్టులు క్రియేట్ అయ్యాయి. ఉన్న జిల్లాలే 33 అయినాయి, అంతే 10 జిల్లాలు కానీ ఎంఆర్ఓలు పెరిగారు, కొత్త మండలాలు అయినాయి కదా. అదే రఘు గారు, మేము భరత్ గారు చెప్పేది ఏంటంటే, మేము మా డిమాండ్ ఏముందంటే ఆ రోజు ఇంటికో ఉద్యోగం ఇస్తారని కేసీఆర్ గారు. ఇంటికో ఉద్యోగం కాదులే కానీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయమని చెప్పి మేము డిమాండ్ చేసి నిరుద్యోగ చేసిగా చేస్తే చేయంగా మా పోరాట ఈటల రాజేంద్ర గారు తొలి మంత్రి ఆర్థిక మంత్రి అసెంబ్లీలో 1,07,000 ఉద్యోగాలే ఉన్నాయని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ఆ రోజు అసెంబ్లీలో ప్రకటిస్తే మేము పెద్ద ఎత్తున పోరాటం చేసాం. తర్వాత సిఆర్ బిస్వాల్ కమిషన్ 2020లో వేతన సవరణ సంఘం చేయాలి కాబట్టి వాళ్ళు 1,91,126 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తర్వాత కార్పొరేషన్లు ఉన్నాయి మళ్ళీ ఇందులో. సో ఇప్పుడు మీరు వాళ్ళ 20 మీరు మీవి 1,40,000. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది ఎందుకు జాప్యమైంది? వర్గీకరణ అంశం అనుకోకుండా వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏ రాష్ట్రం కూడా అమలు చేయలే. ఈ రాష్ట్రం అసెంబ్లీలో ఆమోదం చేసి మొన్న ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు వాళ్ళు దక్కుతున్నాయి. ఇప్పుడు ఏబిసిడి వర్గాలు ఏ విధంగా వర్గాలు రిజర్వేషన్ వర్గాలు ఎస్సీల్లో వర్గీకరణ అంటే జరిగిందో వాళ్ళకి జరుగుతుంది. రేపు కూడా జాబ్ క్యాలెండర్ లో ఒక 33,200 ఉద్యోగాలు ఉన్నాయి. త్వరలోనే నిరుద్యోగులు తీపి కబురు శుభవార్త వింటారు, అబద్దాలు చెప్పట్ల. ఆగస్టు మొదటి వారం లోపు నేను చెప్తాను 32,000 ఉద్యోగాలు. ఇంకా అదృష్టం వస్తే జీపీఓ ఉద్యోగాలు కూడా కలపాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము కోరుతాను ఆ ఉద్యోగాలు కలిపితే 37,000 ఉద్యోగాలు. తమ్ముడు 32,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు టీచర్ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి, కానిస్టేబుల్ ఉన్నాయి, ఎప్పుడు కూడా ఉండే ఉద్యోగాలే. కాకపోతే అదనంగా ఏ విధంగా రావాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రాష్ట్ర గత ప్రభుత్వం రిటైర్ అయిన ఉద్యోగులకే ఉద్యోగాలు ఇస్తే 6,000 ఉద్యోగుల్ని వాళ్ళ ఉద్యోగాలను చూడబీకి ఆ ఉద్యోగాలు నిరుద్యోగులతో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలుగా ఏర్పాటు చేసి నిరుద్యోగులతో నింపమని చెప్పినటువంటి చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 6,000 ఉద్యోగాలు మొత్తం కలిపితే జీపీఓ ఉద్యోగాలు కూడా 7,704 ఖాళీలు ఉన్నాయి. దాని గురించి నేనే పోయినా, ఎవరు పోలే. మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఆ ఉద్యోగాలను కూడా సంస్థాగతం కాకుండా మీరు కన్వర్షన్ కాకుండా నిరుద్యోగులతో నింపాలి
అని చెప్పి మేము పోరాటం చేస్తాను ఇంటర్నల్ గా అంతర్గతంగా మీలాగా మేము రోడ్ల మీద రాలేం కాబట్టి సో ఒకసారి వాళ్ళే ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు పదవులు అయితే మాకేం పదవులు వచ్చినాయి పదవులు ఉద్యోగం కావాలా పదవి కావాలా రాజకీయం కావాలా చదువుకో నువ్వు ఉద్యోగం కావాలా చదువుకుంటాను ఎన్ని రాసిన గ్రూప్ 2 రాలా నీకు గ్రూప్ 2 రాలా గ్రూప్ 1 రాదా ఇక్కడ కూర్చొని ముద్ర పెడితే నీకు ఉద్యోగం వస్తుందా చదువుకోండి ఇక్కడ కూర్చొని ముద్ర పెడితే ఉద్యోగం వస్తాయి 32,000 చదువుకో ఇవన్నీ అనవసరం అమ్మాయి చెప్పింది పాపం చదువుకో నువ్వు నాకు ఉద్యోగం నా ఉద్యోగం గురించి రాజకీయం అవసరం లేదు నా ఉద్యోగం గురించి నీకు అవసరం లేదు నా రాజకీయం నేను చేసేది రాజకీయం నేను రాజకీయ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాకేం ఉద్యోగం నీకు ఉద్యోగం కావాలా నీ కుటుంబం కావాలంటే నువ్వు 100 పార్టీలు నువ్వు 100 పార్టీలు పోయించినావు నువ్వు టీఆర్ఎస్ కు పోయించినావు నువ్వు 100 వచ్చిన మేము 100 సార్లు ప్రగతి పోయిన మొన్న మీటింగ్ లో ప్రగతి ఆడిపోయినా ఉద్యోగాలు రావట్లేదు గ్రూప్ రాలేదండి చిన్న గ్రూప్ రాలేదండి గ్రూప్ 2 రాలేదండి నాకేం నీ తల్లిదండ్రులు నీ మీద ఆశలు పెట్టుకున్నారు ఫస్ట్ అది చూసుకో యూట్యూబ్ లో మాట్లాడాలి మాత్రం ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కోసం ఏ ఉద్యోగం రాదా ఇక్కడ ముసలి పెడతాడు విఠల్ గారు మీరు క్రాస్ టాక్ చేయకండి ఎందుకంటే